హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెన్షన్ వచ్చింది కదా, బయటికి వెళ్ళి సరుకులు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. 4 రోజుల నుంచి బాగోట్లేదు, ఒంట్లో జ్వరం వచ్చింది. జ్వరం తగ్గింది కానీ జలుబు ఇంకా తగ్గలేదు. అందువల్ల ఇట్లాగా వాయిస్ ఒకలాగా ఉంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతమంది బయట జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రెండ్స్, ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయం చేయవసరంలా, వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనిస్తే బాగుండిద్ది ఫ్రెండ్స్. కొంతమంది ఇప్పుడు మగ మనిషి లేకపోయినా కూడా పిల్లల్ని ముగ్గురిని, నేను నలుగురు బతకాలి, ఏదో నాకు చేతనైన కష్టం చేసుకుంటా, బట్టలు అమ్ముకొని మిషన్ కుట్టుకొని ఇంట పిల్లల్ని చూసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ నేను. కొంతమంది ఎమ్మ బాగుండారా, ఎట్ట ఉన్నారు, మా పాప మీ పరిస్థితి అట్లా వచ్చింది, సరే ఎట్టాగో చేసుకోండి అంటే అంత మట్టికి బాగానే ఉంటుంది. అవి ఎట్ట కడుతున్నా, ఈ ఎట్ట కడుతున్నా, నలుగురు ఎట్ట బతుకుతున్నారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బయట కనిపించిన వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఫ్రెండ్స్, అసలు వాళ్ళ విషయాలు నేను ఏమన్నా అడుగుతున్నానా? నా మనసు నేనేందో నా పని ఏందో చూసుకొని వచ్చేస్తున్నా. కళ్ళు కూడా మాసుకొచ్చినాయి. ఎదురుగా దగ్గరికి వచ్చిన నాకు కూడా ఆ మనుషులు ఎవరో కూడా నాకు గుర్తు తెలియట్లేదు. ఏ విధంగా అడుగుతున్నారు. నేను నిన్న మొన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళొస్తా, నడవలేక కాళ్ళు లాక్కుపోతున్నాయని వెళ్ళేటప్పుడు నడుచుకుంటా వెళ్ళి వచ్చేటప్పుడు రిక్షా ఎక్కాను ఫ్రెండ్స్. ఆ రిక్షాలో నుంచి ఆ రిక్షా అతను కింద డౌన్లోకి పానిస్తే నేను దిగుతున్నాను ఉండయ్యా అన్నా కూడా గబక్కన ఇట్లా పైకి నెట్టేసరికి రిక్షాలో నుంచి కింద పడిపోయాను. నేను పడిపోతే కొంచెమే, పెద్ద దెబ్బలు తగల దేవుడు దయ వలన. అయితే ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో పాపం అనాలి కదా. కొంతమంది ఆడవాళ్ళు పాపం అయ్యో ఏంటయ్యా అట్ట తీసుకొచ్చా అంటున్నారు, కానీ అక్కడ కొంతమంది మగవాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ నవ్వుతున్నారు ఫ్రెండ్స్. ఒకళ్ళు ఇబ్బందులు ఉంటే అట్లా నవ్వచ్చా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తుంది ఎలాంటివి చూసినప్పుడు కొంతమంది చూసి అన్నా తెలుసుకొని అట్లా బాధలో ఉండే వాళ్ళని చూసి నవ్వకుండా ఉంటారు కొంతమంది అని చెప్పాలనిపించి చెప్పాను ఫ్రెండ్స్. హాయ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. బాయ్ ఫ్రెండ్స్.